దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనము. నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, బబులోను సామ్రాజ్యములో చెరపట్టబడిన యూదులలో ఒకడైనటువంటి దానియేలు తనకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి కలవరపడుచు, దిగులు పడుచు, భయపడుతున్న సందర్భములో ఉన్నప్పుడు దేవుని దూత అయిన గబ్రియేలు దేవుని ద్వారా ఆజ్ఞ పొందిన వాడై దానియేలు నొద్దకు వచ్చి, దానియేలు, భయపడకుము, నీవు దేవుని దృష్టికి బహు ప్రియుడవుగా ప్రవర్తించావు కాబట్టి నీకున్న దుర్వార్తలన్నీ దేవుడు తొలగించి, నీ చుట్టూ ఉన్న కలవరముల నుంచి దేవుడు నిన్ను విడిపించి, నీ భయములన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించి, ఇది మొదలుకుని నీకు అంతా శుభమునే కలిగించబోతున్నారు అన్న వార్తను అందించారు. ఆ మాట విన్న తర్వాత దానియేలు ఎంతో ధైర్యమును తెచ్చుకున్నాడు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఒకని ప్రవర్తన దేవుని దృష్టికి ప్రియముగా ఉన్న ఎడల, అంటే ఆయనకు ఇష్టమైన రీతిగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారి జీవితములలో అంతా శుభమునే కలిగిస్తూ వారిని దేవుడు అంచెంచెలుగా క్రమక్రమముగా వర్ధిల్లజేస్తారు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిలవబెడతారు. గొర్రెల కాపరి అయిన దావీదును మనము పరిశీలిస్తే అతడు సామాన్యమైనటువంటి గొర్రెల కాపరిగా ఉన్నాడు. తన తండ్రి ప్రేమను గాని, తన తల్లి ఆదరణను గాని, తన అన్నల ప్రేమను గాని పొందుకోలేక మనుషులందరిలో చిన్న చూపు చూడబడినవాడు. కానీ దేవుడు దావీదును కోరుకుని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చుచున్నాడు అని దావీదును గురించి మంచి సాక్ష్యమును దేవుడు అందించి, అంత మాత్రమే గాక గొర్రెల కాపరి స్థాయిలో ఉన్న దావీదును దేవుడు హెచ్చించడం మొదలుపెట్టి ఎంతగా హెచ్చించారో తెలుసా? ఇజ్రాయేలు సామ్రాజ్యమునకు చక్రవర్తి స్థాయికి దావీదును దేవుడు వర్ధిల్లజేశారు. ఇంత స్థితిని పొందుకుంటానికి దావీదు